నమస్తే అండి. ఎలా ఉన్నారంతా? ఇవాళ పొద్దున్నే మొబైల్ బిల్ పే చేస్తుంటే ఒక 10, 15 ఇయర్స్ బ్యాక్ మనం యూజ్ చేసిన రీచార్జ్ కూపన్స్ గుర్తొచ్చినాయండి. అప్పట్లో చేతిలో మొబైల్ ఉన్నా బ్యాలెన్స్ మాత్రం ఉండేది కాదు. మిస్డ్ కాల్ బ్యాచే అంతా. మిస్డ్ కాల్ ఇవ్వడం, గబగబా కట్ చేయడం. ఇంట్లో ఏమో రీచార్జ్‌కి డబ్బులంటే రూ. 10 ఇచ్చి పండగ చేసుకోమనేవారు. షాప్‌కి వెళ్లి రీచార్జ్ కూపన్ తీసుకొని దాన్ని గీకి నంబర్ ఎంటర్ చేసుకొని రీచార్జ్ చేసుకోవడం. రూ. 10 ఏస్తే వచ్చేది రూ. 6. ఇంకా వాటినే జాగ్రత్తగా యూజ్ చేసుకునేవాళ్ళం. అసలు మెయిన్ టెన్షన్ ఎప్పుడంటే అండి, మన గర్ల్ ఫ్రెండో, బాయ్ ఫ్రెండో ఉన్నప్పుడు. రాత్రి అందరూ నిద్రపోయాక దుప్పటి కప్పేసుకొని మరీ వాళ్ళతో కబుర్లు స్టార్ట్ చేయాలి. డబ్బులు పోగేసుకొని ఒక 4, 5 కార్డ్స్ రెడీ పెట్టుకొని వాటిని యూజ్ చేసుకోవడం. ఇప్పుడంటే వెంటనే ఆన్‌లైన్‌లో రీచార్జ్ చేసుకుంటున్నాం గానీ, అప్పట్లో ఈ అర్ధరాత్రి ముచ్చట్లు పెడుతున్నప్పుడు బ్యాలెన్స్ అయిపోతే మామూలు బాధ వేసేది కాదండి. ఇలా ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఒక మనిషి ఉండేవారండి. వాళ్ళ కోసం ఇంట్లో డబ్బులు నొక్కేసైనా రీఛార్జ్ కట్టుకునేవాళ్ళు. ఆ మిడ్ నైట్ కాల్స్ కొన్ని పెళ్లి వరకు వెళ్ళుండొచ్చు. కొన్ని మధ్యలోనే అయిపోయి ఉండొచ్చు. కానీ ఏ మనిషి కోసం అయితే మనం ఆ కార్డ్స్ పోగేసామో, ఆ మనిషి మనతో ఉన్నా లేకపోయినా తనని మాత్రం లైఫ్‌లో మర్చిపోలేమండి. చచ్చే వరకు మనతోనే ఉంటాయి ఆ మెమరీస్. ఇలా ప్రతి ఒక్కరి టీనేజ్‌లో ఈ రీచార్జ్ కూపన్స్ అనేవి కీ రోల్ ప్లే చేసి మీరేమంటారు? మీకు ఇలాంటి స్టోరీస్ ఏవైనా ఉంటే కామెంట్స్‌లో షేర్ చేసుకోండి. ఇట్లు మీ రన్నింగ్ మూవీ.